పోస్టింగ్ అయింది. అక్కడే నేను ఈ ఎక్స్మిజం గురించి నేర్చుకున్నది అక్కడే. ఓహో. 82లో అంతవరకు పబ్లిక్ తెలియదు అక్కడ దళాలు ఏంటిది అనేది. 82లో మేము వెళ్ళినాక తెలిసినది అక్కడ దళాలు. అప్పుడు మావోయిస్టు, ఇప్పుడున్న మావోయిస్టు, అప్పుడు దాన్ని సిఓసి తర్వాత పీడబ్ల్యూజీ కింద మారినారు. వాళ్ళు అక్కడ దళాలు ఫామ్ చేశారు వెంకటాపురం గుట్టల మీద. 83లో ఐ అప్రెండెడ్ వన్ హార్డ్ కోర్ దిస్ థింగ్. దళం వస్తే మేము అటాక్ చేశాము, ఒక్కడు దొరికాడు. అప్పుడు తెలిసినది వాళ్ళ డిజైన్ ఏంది. అప్పుడు వాళ్ళ యూనిఫాము, ఆలివ్ గ్రీన్ యూనిఫాము, వాళ్ళే వెపన్స్ తయారు చేసుకున్నారు. హ్యాండ్ గ్రీన్ అప్పుడు అంతా కూడా ఏంటంటే వాళ్ళ లోకల్ మేడే. అప్పుడు సొఫిస్టికేటెడ్ వెపన్స్ రాలేదు. చూడండి వాళ్ళ దేనికైనా అది కమిట్మెంట్తో వాళ్ళు చేశారు. అది హిలెక్స్ మీద వాళ్ళు ఇది చేశారు. అది అప్పుడు తెలిసిపోయినది వాళ్ళ డిజైన్ ఏంది ఎట్లా అనేది. అప్పుడు వాళ్ళది చాలా ఉధృతంగా ఉండే. ఉధృతంగా అంటే ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి ఒక 5-6 విలేజ్లు అసెంబ్లీ చేసేది. అది నేను అక్కడ నేర్చుకున్నది అక్కడనే. ఎందుకంటే అరెస్టెడ్ ఆ నంబర్ ఆఫ్ మిలిటెంట్స్. అప్పుడు వీళ్ళు వైలెంట్ ఉండే బాగా. ఈ ఎక్స్మిస్ట్ ఏదైతే ఇప్పుడు పీడబ్ల్యూ మావోయిస్ట్ ఉన్నారో ఏం లేదు, వాళ్ళు వచ్చి టార్గెట్ ఎవరన్నా ఉంటే అని చోప్ చేసేది, తల నరికేది, ఒక దగ్గర పెట్టిపోయేది. అంత టెర్రర్ దే క్రియేటెడ్. కానీ మీరు ఆల్రెడీ ఈ స్పీడ్లో అగ్రెసివ్ ఉన్న బుచ్చరం రెడ్డి గారు అక్కడ కూడా అదే స్టైల్ వెళ్ళారా, లేదా మీ ఐడియాలజీ ప్రకారం? అంటే ఇప్పుడు ఒకటండి, అక్కడ కూడా ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఒకటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఉండదు. అది మనము ఏంటంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అదే ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాబ్లానికి కారకులు ఎవరు వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. మేము ఎప్పుడు కూడా ఒక మిలిటెంట్ ఉన్నాడంటే మిలిటెంట్ నెమ్మడే పడేది. మిలిటెంట్ ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ వీ నెవర్ యూస్ టు టచ్ దిస్, వీ నెవర్ హరాస్డ్ దెమ్. తర్వాత వేరియస్ దానికి మనకు స్ట్రాటజీస్ ఫాలో అయ్యేది. ఓ మిలిటెంట్ని ఎక్స్పోజ్ చేసేది. ఎక్స్పోజ్ అంటే 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాడు ఎక్స్పోజ్ అయ్యేది. ఆయనకి దళంతో కాంటాక్ట్స్ తగ్గేది, ఆడు పారిపోయేది. ఇట్లా బాగా అది నేను నేర్చుకున్నది వెంకటాపూర్ని అసలు టోటల్గా. ఎల్లందులో కూడా చేశాను కానీ అక్కడ ఎక్కువ మేమున్నప్పుడు అంత లేకుండే. దళాలు ఉండే కానీ పెద్ద ఇది లేకుండేది. మేము నేర్చుకునేదే 83లో మంచి క్యాచ్ చేసాం. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉంటాయి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్ని ఉంటాయి? చాలా అవుతాయి, చాలా అవుతాయి. అంటే అందులో రియల్ ఎన్కౌంటర్లో బంపింగ్ ఎన్కౌంటర్? నేను అట్లా బంపింగ్ చాలా లేదు. అది వెరీ 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 ఓకే, తక్కువ. అంటే మీరు అక్కడ సరెండర్స్ ఏమైనా తీసుకొచ్చారో? అరెస్టులు ఉన్నాయి? అరెస్టులు చేసేది ఎక్కువ. ఇప్పుడు ఎందుకంటే బిగినింగ్ కదా అది. అప్పుడు వెంకటాపూర్లో బిగినింగ్ అది. అక్కడ పీడబ్ల్యూజీ ఇదే ఈ మావోయిస్ట్ దళాలు ఉండేది. ఒక దళం ఉండేది, వీరన్న దళం అని చెప్పి. ఆ దళమే మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది దాని మీద. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ చేంజ్ చేసేది. తర్వాత అక్కడ ఇంకొక మెనాన్స్ కూడా ఉండే, గుత్తికోయ మెనాన్స్ ఉండే. ఈ మధ్యప్రదేశ్ నుంచి అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ అప్పుడు ఏంటంటే ఈ సమ్మర్లో ఈ మిర్చి కళ్ళాలల్లో బాగా రైతులు మిర్చి పెట్టుకునేది. ఈ గుత్తికోయాసి ఏంటంటే ఒక 40-50 మంది వచ్చేది అన్నట్టు, 1 by 1 వచ్చి కళ్ళ మీద పడి ఎవడు కొంచెం వాయిస్ రేజ్ చేస్తే వాడిని చంపి మొత్తం మిర్చి తీసుకొని పోయేది. దే ఆర్ ఫాండ్ ఆఫ్ మిర్చి అండ్ టొబాకో. ఫాండ్ ఆఫ్ మిర్చి అండ్ టొబాకో ఇది పెద్ద మెనాన్స్ అన్నట్టు అప్పుడు. మరి దాన్ని ఏ విధంగా? మేము ఒకసారి చేసాం, దొరకలేదు. కానీ ఇట్లనే మాకు ఈ చెర్ల అవతల ఆల్బాక్ అని విలేజ్ ఉండే, అక్కడ అఫెన్స్ అయింది. ఇదే రాత్రి మిర్చిపోయిందని మార్నింగ్ రిపోర్ట్ అయింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కావళ్ళి పెట్టుకొని 1 by 1 పోతారు. ఎప్పుడు కూడా గుత్తికోయాసు ఇక్కడోడు గుంపుగా పోరాదు. అయితే కొంచెం దూరం ట్రాక్ చేస్తే ఏమైందంటే అక్కడోటి మిర్చి పడ్డది. మేము ఈ సస్పెక్టెడ్, ఇది ట్రాక్ ఎక్కడరా అని చెప్పి అక్కడ కొత్తపల్లి విలేజ్ అని ఉన్నది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నవ్వుతీస్తుంది. అక్కడ పోయి అంబుష్ చేసాం. అంబుష్ చేస్తే ఈవినింగ్
మెల్లగా వస్తున్నారు కావళ్ళతోని. వచ్చేటోరికి ఏంటంటే మేము దాన్ని పౌన్స్ చేసేటోరికి వాళ్ళ మీద పడిపోదామని పరిగెత్తటోరికి వాళ్ళు మనకు దొరకకుండా కావాళ్ళు ఎత్తేసి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళని పట్టుకుని మనతో కాదు, అది కష్టం. అది వాళ్ళు దేనికి కూడా భయపడరు కుతుకాయాసు, ఎందుకంటే బోస్ అండ్ యారోస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. దేనికి మనకి భయపడరు, వాళ్ళు అస్సలే భయపడరు. అది దొరకలే కానీ ప్రాపర్టీ కూడా రికవర్. తర్వాత ఎక్కడండి? తర్వాత అది అక్కడ ఇదే ఈ ఎక్సిబిజము ఇది ఎప్పుడు బాగా యాక్టివ్ ఉండి, తర్వాత ఈ అరెస్టుతోని ఏమైందంటే ఈ క్యాడర్ను దళంతోని అతనితోని ఒక మంచి డంప్ రికవర్ చేశాం. పాంబడూరు గుట్టలు అని చెప్పి ఒకటి ఆ మీద పోయి వి రికవర్ హెవీ డంప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అదే ఫస్ట్ టైం అనుకోండి అది. అది ఎంత చాలా ఏంటంటే స్పేర్ పార్ట్స్, గ్రానైట్ పార్ట్స్ అన్నీ, లిటరేచరు, వాళ్ళు రాసుకున్నవి, చేసినవి, డాక్యుమెంట్స్, యూనిఫామ్స్, వాళ్ళంతా డంప్ అంటే అది అట్లా ఉండేది. ఐ కుడ్ రికవర్ ద డంప్.